నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? సోషల్ పోస్ట్ భక్తి ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మీ ఇంట్లో చాలా సమస్యలుండొచ్చు. మీరు వ్యాపారం స్టార్ట్ చేసినా కానీ కొన్ని సార్లు డిలే అయి ఉండొచ్చు. కానీ ఇంట్లో సమస్యలకి కానివ్వండి, వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలన్నా కానివ్వండి, మానసిక ఒత్తిళ్లు తొలగిపోవాలన్నా కానివ్వండి, ఒకటే సొల్యూషన్ ఏంటి అనంటే చండీ హోమం. ఆవిడ అనుగ్రహం ఉంటేనే మన అన్ని పనులు కూడా చాలా సక్రమంగా జరుగుతాయి. కాబట్టి చండీ హోమంని కొంతమందికి ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? ఏ తిథుల్లో చేయాలి? ఏ నక్షత్రాల్లో చేయాలి? అనే కొంచెం డౌట్ ఉంటుంది. సో, ఈ డౌట్స్ అన్నీ ఈరోజు మనం సోషల్ పోస్ట్ భక్తి ఛానల్‌లో క్లారిఫై చేయాలని మేము ఈ స్పెషల్ ఎపిసోడ్‌ని మీకోసం చేస్తున్నామన్నమాట. సో, దాని మీద ఈరోజు మనకు మాట్లాడడానికి గురూజీ ఉన్నారు. బ్రహ్మశ్రీ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేద పండితులు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, పద్మశ్రీ చంద్రమౌళి వెంకట్ గురూజీ గారిని అడిగి అసలు చండీ హోమంని ఎలా నిర్వహించాలి, ఎప్పుడు నిర్వహించాలి, 2026 నిజ జ్యేష్ఠ మాసంలో నిర్వహిస్తున్న ఈ చండీ హోమానికి ఉన్న ప్రత్యేకతలేంటి, అసలు ఏ సమయంలో దీన్ని నిర్వహిస్తారు, ఎవరు చేయొచ్చు, ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అని చెప్పేసి గురూజీ గారితో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. సోషల్ పోస్ట్ భక్తి ఛానల్ మీతో ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. కాబట్టి తప్పకుండా సోషల్ పోస్ట్ భక్తి ఛానల్ నిర్వహిస్తున్న ఈ చండీ యాగంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకనంటే మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవ్వడానికి చండీ హోమం అనేది అంతా ఇంత కాదండి. మీరే ఈ రిజల్ట్స్ని చూస్తారు అండ్ మీతో పాటు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి తప్పకుండా మీరే సజెస్ట్ చేస్తారు. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే డెఫినెట్గా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అని అంటే డెఫినెట్గా షేర్ చేయండి, లైక్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. గురూజీ నమస్తే. గురూజీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. అమ్మవారి దయ ఉండగా, అయ్యప్ప దయ ఉండగా అద్భుతం. సో గురూజీ, ఇప్పుడు మన సోషల్ పోస్ట్లో చండీ హోమం గురించి మనం ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలి అనుకుంటున్నాం. దానిలో భాగంగానే చండీ హోమం దాని ప్రాముఖ్యత ఏంటి అని చెప్పేసి చాలామందికి తెలీదు. ఎలా చేయించాలి, ఎప్పుడు చేయించాలి, ఎవరితో చేయించాలి అని చెప్పేసి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో దానిలో భాగంగా అసలు చండీ హోమం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, హిందూ ధర్మంలో దానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి గురూజీ? చండీ హోమం అనేది జగజ్జనని యొక్క అమ్మవారి యొక్క మహా అద్భుతమైనటువంటి ఒక హోమం. ఈ కలిలో శీఘ్ర ప్రసాది ఎవరైనా ఉన్నారంటే వేదంలోనే చెప్పబడింది, కలవు చండీ వినాయక. వినాయకుడికిను అమ్మవారి చండీ అమ్మవారికి ప్రార్థన చేసుకుంటే అంత గొప్ప ఉంటుంది. అంటే సుమారుగా 700 శ్లోకాలు ఉంటుంది. అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి శ్లోకం ఇది. అమ్మవారు మహిషాసుర మర్దినిగాను చండముండేశ్వరుని అందులో కూడా సంహరించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని చెప్పి 700 శ్లోకాలతో కూడినటువంటి ఆ యొక్క హోమం. ఉన్న దాంట్లో కల్లా పెద్ద హోమం అని అంటే యాగం కానీ హోమం కానీ అంటే అది చండీ హోమమే. సమయపాలన ఉంటుంది, అద్భుతమైనటువంటి ఒక శక్తి ఉంటుంది, క్రమశిక్షణతో కూడినటువంటి ఒక పవర్ఫుల్ హోమం ప్రపంచంలో ఏదైనా ఉందంటే ఈరోజు చూస్తారు కదా, ఎంతోమంది ప్రముఖులు ఎంతోమంది ఈ యొక్క చండీ హోమాన్ని చేసి విజయాన్ని కూడా సాధించారు. అదేవిధంగా మన సోషల్ పోస్ట్ ద్వారా మనం చండీ హోమాన్ని అతి త్వరలో ప్రతి ఒక్క యజమానుల గృహంలోనూ సామూహికంగానే నిర్వర్తించబోతున్నాం. ఓకే. సో ఇంకొక డౌట్ ఏంటి అంటే గురూజీ, చండీ హోమం అనేది వాళ్ళ ఓన్ హౌస్లో చేసుకోవచ్చా లేదా గుళ్ళల్లో చేసుకోవచ్చా అనే డౌట్ రేజ్ అవుతుంది. దానికి మీరేం సమాధానం? చండీ హోమం అనేది ఎలా ఉంటుందంటే అండి, ఇది సమయ పాలనతో ద్రవ్యం అండ్ ప్రాంతం కూడా కాస్త పెద్దగా కావాలి, హోమ సమయం కూడా ఎక్కువ అవుతుంది సుమారుగా. ఇది ఎలా ఉంటుందంటే, ఇది చండీ హోమం ఇంట్లో చేసుకోవాలా, అద్దెంట్లో చేసుకోవాలా, దేవాలయంలో చేసుకోవాలంటే మీకు వసతి కానీ కలిగి ఉంటే ఇంట్లో చేయడం విశేషం. ఇది లేని పక్షంలో ఒక దేవాలయం లేదా ఒక రిసార్ట్ లాంటిది లేదా ఒక తోటలో ఇలా కూడా చేయొచ్చని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అద్దె ఇంట్లో ఉన్న వాళ్ళు చేయొచ్చు వచ్చకూడదని ఎవరైనా చేయండి కాకపోతే ప్లేస్ అయితే ఉండాలి. కారణం ఏమంటే ఈ హోమం అంతా వచ్చేటప్పుడు ఆ పొగ ద్వారా ఆ చిన్న ప్లేస్ అయితే పొగ కంటికి ఇబ్బంది అవుతుంది, ఇల్లు కూడా కొంచెం డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి కొంచెం వెడల్పు ప్రదేశంగా ఉన్న చోట పెడితే అద్భుతం.